ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి గ్రంథం కీర్తనల గ్రంథం. అందులో చాలా ఇష్టపడే కీర్తనలు కూడా చాలా ఉంటాయి. కొంతమంది మొదటి కీర్తన ఇష్టపడుతూ ఉంటారు, దుష్టుల ఆలోచన చొప్పునడు. కానీ మరికొంతమంది 23వ కీర్తన ఇష్టపడుతూ ఉంటారు, యెహోవాకు నా కాపరి నాకు లేమి కలగదన్నట్లుగా. మరికొంతమంది 103వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుడు చేసిన మేలు స్తుతించటానికి. మరికొంతమంది 119వ కీర్తన ఇష్టపడుతూ ఉంటారు, చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాక్యం బట్టి అన్నటువంటి మాట. మరికొంతమంది 127వ కీర్తన ఇష్టపడుతుంటారు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస గర్భఫలమైన బహుమానమని. మరికొందరు 128వ కీర్తన ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే ఒక దాంపత్య ఒక ఫ్యామిలీ గురించి ఉంది, భర్త భార్య పిల్లల గురించి. ఇక్కడ ఈ 103వ కీర్తనలో రాజు అనేటువంటి దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి మాట. ఎన్నో మేళ్లు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఆయన స్తుతించు ప్రాణమా అంటూ పాట పాడుతున్నాడు. పిల్లలు ఆలోచించండి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి గానం చేస్తున్నాడు. అంటే ఆయన చేసినటువంటి ఆ మేలుల పట్టిక మనకేంటో తెలియచేస్తున్నాడు. ఆ టేబుల్ ఏమేం చేశాడో మనకినటువంటి విషయమే. మొదటిగా ఏం చేశాడంటే మన దోషములు క్షమించాడు. ఏదో మన రోగాన్ని తీసేయటమో, మన కష్టాలు తీసేయటమో, మన నష్టాలు తీసేయటం కాదు. మొదటిగా మన దోషాలు క్షమించి ఉన్నాడు ఆయన. పక్షిరాజుని అనుభవాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు పిల్లలు, పక్షిరాజు వలె. ఎందుకు ఈ అనుభవాన్ని చూపిస్తున్నాడు? దేవుడు దోషములు క్షమించిన వాళ్ళు ఎలా ఉంటారంటే పిల్లలు అర్థం చేసుకోండి. దేవుడు ఎవరి దోషములు అయితే క్షమించాడో వారి జీవితం ఎలా ఉంటుందంటే బ్రహ్మాండంగా. అంటే ఎవరైతే దేవుల్లో ఉంటారో వారి బలం దేవుడు కొత్తదిగా చేస్తాడంటున్నాడు. పక్షిరాజు వలె వాళ్ళు ఉంటారు అనేటువంటి మాట. ఎందుకు పక్షిరాజు? పక్షుల జాతులన్నింటిలో కూడా అది గొప్ప అండి పక్షిరాజు. పక్షులన్నిటి మధ్య పోటీ ఉంటుంది, కానీ దీనికి అసలు పోటీయే ఉండదు. అంతేకాదు ఈ పక్షిరాజు ఎప్పుడు కూడాను పైకి ఎగురుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా పైనే ఎగురుతూ ఉండాలి, పైనే ఉండాలనేటువంటి కోరిక కలిగి ఉంటాడు. దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా బలంగా ఉంటారు. నవయవ్వనం అంటారు చూసారండి. ఎప్పటికీ కూడా లోకంలో మాట్లాడుతుంటారు 60లో 20 లాగా ఉన్నాడని చెప్తూ ఉంటారు. ఆ సంగతి నాకైతే తెలియదు, కానీ పిల్లరా, పక్షిరాజు అనేటువంటిది ఎప్పుడు కూడా నవయవ్వనం. ఎప్పటికీ కూడా అది కొండకి వెళ్ళిపోయి దాని గోరులన్నీ పీకేసుకుని, రక్తాలు వస్తూ తన ఈకలన్నీ పీకేసుకుని రక్తాలు వచ్చేస్తూ ఆ కొండల మధ్య ఎండకి ఆ కొండ మీద మరలా క్రొత్త ఈకలు, క్రొత్త వెంట్రుకలు వచ్చి మళ్ళీ క్రొత్త గోర్లు పెరిగిన తర్వాత మళ్ళీ ఎగురుతూ ఉంటుంది. అంత శ్రమ, అంత కష్టాన్ని భరిస్తూ ఉంటుంది. అది మరలా ఎప్పటికప్పటికే యవ్వనం అనమాట. పిల్లలు నవయవ్వనం. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో, ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉంటారో ఆ పక్షిరాజు అనుభవం కలిగి ఉంటారంటున్నాడు. దేవుళ్ళు ఉండేవారు ఎప్పటికీ కూడా సొమ్మసిల్లరు. యెషయా కూడా అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుతారు. వారి పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎందుకంటే బలాభివృద్ధి కలుగ చేయువాడు దేవుడే, ఆయనే. యవనంగా ఉండాలని ఆ క్యాప్సూల్స్ అని అవని ఇవని వాడేవాళ్ళు లేకపోలేదు పిల్లలు. అయితే ఏ వయసులో ఎలా ఉండాలో దేవుడు అలా ఉంచుతాడు. ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా నా యవ్వనంలో ఉంటారండి పిల్లరా. ఆ మాట యొక్క అర్థం అదే పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దేవుడు తలెత్తుకునే వారికని చేస్తాడు, పైకి చూసే వారికనే చేస్తాడు, ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. ఆయనతో మనం ఎంతవరకు ఉంటున్నాం గ్రహించాలి. ఈ శరీరానికి యవ్వనము ఒక దశే ఉంటుంది పిల్లరా, కానీ దేవుని వాక్యాన్ని ప్రకారంగా జీవించేటువంటి వారికి పక్షిరాజు వలె తన యవ్వనాన్ని మరలా సంతరించుకుంటాం అన్నమాట. దేవుళ్ళు ఎప్పుడు బలంగా ఉందాం, పక్షిరాజు వలె పైకి ఎగురుదాం, ఆత్మీయ బలం ఆస్వాదిద్దాం, ఆధ్యాత్మికంగా ఆనందిస్తూ అతిశయిస్తూ ప్రభువుని అంతం వరకు కూడా ఆరాధించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. రాజుల రాజా నీకు వందనములు నాయన. కీర్తనాకారుని ద్వారా పక్షిరాజు అనుభవాన్ని నేర్పించారు. నవయవ్వనం అంటే ఏమిటో ప్రభా తండ్రి ఎప్పటికీ కూడా తండ్రి నువ్విచ్చే బలం ఉడిగిపోదన్నట్లుగా సెలవిచ్చారు. నీలో ఎప్పటికీ కూడా బలంగా వాడుకునమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుతున్నాను దేవా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
మే గాడ్ బ్లెస్ యూ.